మీ జర్నీ స్టార్ట్ గాకముందు అసలు పాటలు ఇంత మంచిగా రాస్తారని జనాలలోకి రాకముందు ఎట్లా రాసేటోళ్ళు? ఎప్పుడు రాసిర్రు? ఏ సాంగ్ ఫస్ట్ రాసిండ్రు? మీకు రాయాలనే ఆలోచన ఎందుకొచ్చింది? ఏంటిదసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే క్లుప్తంగా చెప్పాలంటే నేను సరస్వతి శిశు మందిర్ అన్న హ్మ్, పాఠశాలలో చదువుకున్నాను. విశ్వ హిందూ పరిషత్ వారిది. దాంట్లో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పౌరాణిక నాటకాలు వేస్తూ ఉండేవారు. అది వేస్తున్నప్పుడు అక్కడ ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే ఒక దశలో నాకు అనిపించింది ఏంటంటే ఈ ఒక మనం అన్న డైలాగ్కి చప్పట్లు కొడుతున్నారు, మనం పాడిన పద్యానికి చప్పట్లు కొడుతున్నారు, కానీ ఇవెందుకో మనకు కొట్టిన చప్పట్లు కాదు, అది రాసిన వాళ్ళ వల్ల వచ్చిన చప్పట్లు అని ఒక 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 9 ఏళ్ళ వయసులో ఎప్పుడు అనిపించింది నాకు. అనిపిస్తే ఏం చేయాలి? ఓకే, డైలాగులు రాయడంలో అంత ఏముంది, మామూలు మాటలు రాయడమే కదా. దీంట్లో కళ అంతగా లేదు, కేవలం జ్ఞానం లేకపోతే మేధస్సు మాత్రమే ఉంది అని అనిపించింది. పద్యాలు, ఇందులో కళ ఉంది, మేధస్సు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇది సామాన్యునికి చేరడం కష్టం. ఆ ఛందస్సు, ఆ గణాలు, ఎత్తులు, ప్రాసలు, ఆ లెక్కలు, వృత్తాలు అవన్నీ లెక్కలేసుకుని రాశాక అంత సంక్లిష్టమైన ప్రక్రియ సామాన్యుడికి అందడం కష్టం. కానీ చాలామంది గొప్పవాళ్ళు అంత సంక్లిష్టమైన ప్రక్రియను కూడా సామాన్యుడికి అందేలా చేశారనమాట. లైక్ అంటే మీకు కొన్ని కొన్ని అనగా అనగా రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేము. అర్థమైపోయేలాగానే ఉంటుంది. చాలా 2 ఉపమానాల తర్వాత ఒక స్టేట్మెంటు, తర్వాత మకుటం. అలా రాయడం కష్టం. అవన్నీ ప్రజల నోట్లో నాన్ని, కానీ అంత స్థాయి సమర్థత మనకు ఉంటుందా మనకున్న భాషా జ్ఞానానికని అనుకుని ఈ పద్యానికి మాటకి మధ్యలో ఉన్న ప్రక్రియ పాట అని అనిపించి ఒక 11 ఏళ్ల వయసులో పాట రాయడం మొదలుపెట్టానండి. అయితే అప్పట్లో ఏంటంటే పాట అంటే నలుగురు గుర్తించేది స్కూల్ యానివర్సరీల్లోనే కదా. అలా యానివర్సరీలకి వెల్కమ్ సాంగ్లు రాయడం, పేట్రియాటిక్ సాంగ్స్ రాయడం, దేశభక్తి గీతాలు రాయడం, భక్తి గీతాలు రాయడం, వీటితోనే ఎక్కువ పరిమితం అయ్యాను. ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి బాయ్స్ హాస్టల్, మంచి చుట్టూ టెస్టోస్టెరాన్ చార్జ్డ్ క్యాంపస్లు, ఇంకెవరు అసలు దృశ్యంలో కూడా అమ్మాయి అనే వాళ్ళకి కనపడరు. అలాంటి టైంలో వాళ్ళకి భక్తి, దేశభక్తి గనక వినిపిస్తే వాళ్ళకి నచ్చేది కాదు. మరి అలా కాదురా, కొంచెం అమ్మాయిల గురించి పటాయించేటట్టు అలా ఉండాలి, అలా చెప్పేవాళ్ళు. ఆ. ఓహో, వీళ్ళకి ఇలా రాస్తే నచ్చుతుందా అని చెప్పి అప్పుడు టైట్ ఫిట్స్ లో అనే షేపులు, టాప్ టు బాటమ్, ఒంపులు సొంపులు అంటే ఆ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్తో రాస్తూ ఉండేవాడు. అది అయ్యాక ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి కో ఎడ్యుకేషన్ కాబట్టి అమ్మాయి కనపడకపోవడం అనేది ఏమి ఉండదు, అందరూ ఉంటారు కదా. సో అప్పుడు వాళ్ళకి బౌద్ధికమైన విషయాల కంటే, ఈ అలంకరణల కంటే కూడా ఈ హార్దికమైన విషయాలు, ప్రేమ, ఒక విరహం, విడిచి ఉండలేకపోవడం, ఇలాంటి భావాలు ఎక్కువ ఉంటాయి కదా. వాళ్ళకి ఈ నచ్చేవి కాదు, కొంచెం ఆ రొమాంటిక్గా లవ్ అది రాయరా అనేవారు. అప్పుడు అలా రాయడం మొదలు పెట్టాను అనమాట. సూపర్. అప్పుడు ఏం రాశారు సార్ ఫస్ట్ లో? మీ ఫ్రెండ్స్ కోసం రాసిన సాంగ్స్ అలా రాసిన పాట ఒకటి కీరవాణి గారు సంగమం అన్న సినిమాకి కీరవాణి గారు స్వరపరిచారు అనమాట. అది ఈ మధ్య రీల్స్లో బాగా చేస్తున్నారు వర్ధమాన గాయకులు. పూత వేసిన లేత మావిని చూసినట్టుంది, నువ్వు నవ్వుతూ ఉంటే, పాత పాటలు కోకిలమ్మే పాడినట్టుంది, నీ పలుకు వింటుంటే, మాటలే వరదలై ఉరకలేస్తున్నవి, చెంతను ఉంటే పూత వేసిన లేత మావిని చూసినట్టుంది, నువ్వు నవ్వుతూ ఉంటే. ఈ పాట అన్నమాట.